ఆయన మృత్యుంజయుడిగా అయ్యాడు. ఎలా? ఒక బ్రాహ్మణ స్త్రీ ప్రతి సంవత్సరము కూడా కాన్పుని కలగడం, వెంటనే పిల్లవాడు పోవడం, ఇలా 7 గర్భాలు అయిపోతే విపరీతమైనటువంటి దుఃఖంతో ప్రార్థించింది. నరనారాయణంలో ఒకడైనటువంటి అర్జునుని దగ్గరికి వెళ్ళవయ్యా అని ప్రార్థిస్తే తన భర్తని వెళ్ళాడు. కృష్ణుడు అర్జునుడు ఉన్నటువంటి సందర్భంలో నాకు ఇలాంటి కష్టం కలుగుతోంది, నేను సంతానవంతుణ్ణి కాలేకపోతున్నాను అంటే నరనారాయణంలో ఒకడైనటువంటి అర్జునుడు స్వయంగా అక్కడికి వెళ్ళి రక్షించడానికి ప్రయత్నించి రక్షించలేక తిరిగి వస్తే కృష్ణుడే స్వయంగా వెళ్ళి యమలోకంలో ఎవరు ఏ ఏ సంవత్సరాల్లో బతికి ఉంటారో అదే వయసు కలిగిన వాళ్ళుగా వాళ్ళందరినీ తెచ్చి ఆ బ్రాహ్మణ దంపతులకు ఇచ్చాడని ఉత్తర హరివంశ కథ మనకి తెలియజేస్తుంది. ఇద్దరు మృత్యుంజయులే. ఈ విష్ణువుకి ఆ శంకరునికి భేదమే ఉండి ఉన్నట్లయితే బాగా ఆలోచించి చూడండి. ఆ రుక్మిణీదేవి స్వయంగా కృష్ణునికి కబురు చేస్తూ మా వంశ ఆచారం ప్రకారం, కుల ధర్మం ప్రకారం నేను నగజాత ఆలయంలో ఉంటానంటే పార్వతీదేవి ఆలయంలో ఉంటానయ్యా, అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి రాజులతో యుద్ధాన్ని చేసి భవదీయ శౌర్యమే ఉంకువ చేసి దొంగతనంగా ఎత్తుకెళ్ళడం కాదు, వచ్చిన అందరితోనూ యుద్ధాన్ని చేసి నన్ను తీసుకువెళ్ళు అని పార్వతీదేవి ఆలయంలో ఉండి ఆవిడ చెప్పింది. నిజంగా శివుడికి విష్ణువుకి భేదమే ఉండి ఉంటే, ఓ రుక్మిణి, పార్వతీదేవి ఆలయం అయితే నేను రాను, శివుడంటే నాకు పడదు, అంచేత నువ్వు ఏదైనా విష్ణు ఆలయానికి వస్తే మాత్రమే తీసుకెడతాను అనలా. స్వయంగా అదే ఆలయానికి వచ్చి ఆవిడ్ని తీసుకువెళ్ళాడు. ఎంత గొప్ప విషయమో గమనించండి. ఇద్దరికీ భేదం అనేది లేదు లేదు లేదు. మరో చిత్రం, రుక్మిణీదేవి తన వివాహం ఏ విధంగా రుక్మిణి నీచుడితో అయిపోతుందో అని భయపడుతూ పార్వతీదేవికి మొక్కింది. నమ్మితి నా మనమున సనాతనులైన ఉమామహేశులన్. పార్వతీ పరమేశ్వరులకి నేను నమ్ముతున్నాను, చాలా గొప్పదాన్ని, అంచేత నువ్వు నా వివాహాన్ని ఏ విఘ్నము లేకుండా చేయించు తల్లి అని నిన్నమ్మిన వారికి ఎన్నడూను నాశము లేదు కదమ్మ ఈశ్వరి. ఆవిడికి వివాహం గురించిన ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు పార్వతీదేవికి మొక్కుకుంది. ఆ రుక్మిణి స్వయంగా కృష్ణ అవతారంలో ద్వాపరయుగంలో. అంతేకాదు, మమ ప్రాణాహి పాండవా, పాండవులు పూర్తిగా విష్ణు భక్తులు, వాళ్ళకి శివ విధానమే లేదు.